మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ సమయమందు మీ మాటలు ఆలోచించడానికి ఇచ్చినటువంటి ఈ విలువైన గొప్ప సమయమును బట్టి మీకు వందనాలు నాయన. మరి ఇదిగో మీ జ్ఞానాన్ని తర్ఫీదు పొందుతున్న పిల్లల జ్ఞాపకం చేసుకోండి, అలాగే చెప్పబోతున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి నాయన. చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. వింటున్న వారు కూడా నాయన చక్కగా మీ మనసును అర్థం చేసుకుని నాయన, మీ జ్ఞానాన్ని వాళ్ళ తర్ఫీదును పొంది ప్రపంచానికి చాటి చెప్పటానికి కావలసినటువంటి సహాయమును దయచేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నానండి. ప్రియులరా, మరి నేటికి మీకు ఏర్పాటు చేయబడిన పాఠం ఆత్మ కుమ్మరింపులు. బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీలో 2వ సంవత్సరంలో మరి ఈ పాఠం ఉంటుందండి. ఏమండి, బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీలో 2వ సంవత్సరంగాను మీకు ఏర్పాటు చేయబడిన పాఠం ఆత్మ కుమ్మరింపులు. ప్రియులారా, ఏంటి ఆత్మ కుమ్మరింపులు? ఏమండి, ఈరోజు ప్రియులారా, క్రైస్తవులు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠంగా ఈ పాఠం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏమండి, ఈ ఆత్మ కుమ్మరింపుల మీద క్రైస్తవులకు సరి అయిన అవగాహన లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఆత్మ కుమ్మరింపులు అనగానే రకరకాల అభిప్రాయాలు వెల్లబుచ్చుతున్నాయి. ఏమండి, ఎలాగంటే ఏమండి, ఈ ఆత్మ కుమ్మరింపులు అనేవి ఇంకా జరుగుతాయి, భవిష్యత్తులో కూడా ఇంకా జరుగుతూనే ఉంటాయి అని. ఏమండి, ఈ ఆత్మ కుమ్మరింపులు అంటే ఆత్మ మనిషిపై వాలినప్పుడు అతడు ఎగురుతాడు, గంతులు వేస్తాడు, ఏమండి అన్య భాషలు మాట్లాడుతాడు. ఇలా పలు రకాలుగా ఈ ఆత్మ కుమ్మరింపుల మీద అనుమానాలు, అలాగే ఎంతోమంది మా మీదకి ఆత్మ వచ్చిందని ఏమండి రకరకాలుగా ఈరోజు ఎన్నో సంఘాలలో ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. నిజంగా మరి ఈ ఆత్మ కుమ్మరింపుల గురించి బైబిల్ ఏం చెబుతుంది? నిజంగా ఆత్మ కుమ్మరింపు ఇప్పటికీ జరుగుతుందా? భవిష్యత్తులో కూడా జరగబోతుందా? ఏమంటే ఈ విషయాలన్నీ ప్రియులారా ఒక్కొక్కటిగా మనం బైబిల్లో నుంచి చూద్దాం. ప్రియులారా, ఏమంటే ఆత్మ అనగానే ఈ ఆత్మ గురించిన విషయాలు బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి. ఏమండి, ఈ ఆత్మ అనగానే పరిశుద్ధాత్మ అని, ఆదరణకర్త అని, యెహోవా ఆత్మ అని, సత్వస్వరూపుయగు ఆత్మ అని, క్రీస్తు ఆత్మ అని, ప్రభువు ఆత్మ అని, ఏమండి సంచకరువు అని, ఇలా రకరకాలుగా ఈ ఆత్మకు పేర్లు ఉండటం మనం చూస్తుంటాము. ఏమండి, మరి ఈ యొక్క ఆత్మ గురించి ఏమండి బైబిల్లో ఎందుకు వ్రాయబడింది? అసలు ఈ ఆత్మ ఎప్పుడు మనిషి మీదకి వస్తుంది? ఈ విషయాలన్నీ ప్రియులారా మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోక ఈరోజు ఈ ఆత్మను గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారు. ఎలాగంటే ఏమండి, మా మీదకి ఆత్మ వచ్చిందని ఎగరడము, మా మీదకి ఆత్మ వచ్చిందని గట్టి గట్టిగా పాటలు పాడడము, ఏమండి పిచ్చి పిచ్చిగా ఎన్నో వేషాలు ఈరోజు వేస్తుంటారు. ఏమండి, ఇతను మాట్లాడేది మామూలు భాషగానే ఉంటుంది, కానీ ఆటోమేటిక్గా వేరొక భాషను అందుకుంటాడు. ఏంటయ్యా అంటే, అయ్య బాబోయ్, అయ్యగారి మీద ఆత్మ ఏదో వచ్చింది, అందుకని అతను ఉన్నట్టుండి వేరేలాగా మాట్లాడుతున్నాడు, గంతులు వేస్తున్నాడు, ఎగురుతున్నాడు. ఎందుకు ఎగురుతున్నాడు, ఎందుకు గంతులు వేస్తున్నాడు అంటే ఆత్మ వచ్చింది గనుక అని మాట్లాడుతుంటారు. అంతేకాక మీ మీద కూడా ఆత్మ వస్తుంది, ఇదిగో ప్రార్థనలు ఏకీభవించండి, ఏమండి కన్నీళ్లతో ప్రార్థన చెయ్యండి, ఇదిగో మీరు ఎదురు చూడండి, ఆత్మ మీ మీదకి వస్తుంది. ఒకవేళ మీరు ఆత్మ మీ మీదకి రాలేదంటే ఇంకా మీరు ఏదో పాపంలో ఉన్నారు, కనుక మీరు ఆత్మ మీ మీదకి రావాలి, మీ మీదకి వస్తేనే ఏవైనా కార్యాలు జరుగుతాయి అని ప్రియులారా ఈ యొక్క ఆత్మ కుమ్మరింపుల గురించి ఈరోజు బోధకులైన వాళ్ళు రకరకాలుగా చెబుతున్నారు. అంతేకాదు, ఈ ఆత్మలు పొందుకున్న వాళ్ళు ఏమండి ఈ ఆత్మను పొందుకున్న వాళ్ళు ప్రవచనాలు కూడా చెప్పటం విడ్డూరం. ఇదిగో నాకు ఆత్మ వచ్చింది కనుక మీ జీవితాలలో ఇది జరుగుతుంది, ఇది జరగవు అని ఏమండి ఎన్నో ప్రవచనాలు చెప్పే ప్రవక్తలు కూడా ఈరోజు లేకపోలేదు. ఏమండి నిజంగా ఆత్మ అనేది
పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడు వచ్చింది? ఏమండి ఈ ఆత్మ కుమ్మరింపు అనేది జరిగిందా, జరుగుతూనే ఉంటుందా, జరిగిపోయిందా? ఈ విషయాలన్నీ ప్రియులారా బైబిల్లో నుంచి మనం చక్కగా చూద్దామండి. ఏమండి ఇక ఆత్మ గురించిన విషయాలు మనకు తెలియాలంటే ప్రారంభం మాటకు ఒక మాట మనం చూసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఏమండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియులారా. ఏమండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుష్యులలో మరి ఎవనికి తెలియను అంటున్నాడు. అంటే నీలో ఉన్న సంగతులు, ఏమండి నీలో ఉన్న సంగతులు నీ ఆత్మకే తెలుసు. బయట వాళ్ళకి నీలో ఉన్న సంగతులు తెలుసా? తెలీదు. మరి అలాంటిది దేవుని సంగతులు నీకు తెలిసిపోతున్నాయంటే ఎలా తెలుస్తుంది? నీలోని సంగతులు ఏమంటే బయట వాళ్ళకి తెలియవు. మరి అంటే దేవాది దేవుని సంగతులు ఈరోజు ఏదో మాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడని, మాకు ఏదో కలలు దర్శనములు జరిగాయని, ఏమండి మాకు ఎవరో ఇలా చెప్పారని ఈరోజు క్రైస్తవులు ఇలా చెప్పవచ్చునా? ఏమండి మీలో ఉన్న సంగతులే బయట వాళ్ళకు తెలియదండి, అది మీకే తెలుసు. మరి అలాంటిది దేవుని గురించిన విషయాలు, పరిశుద్ధాత్మ దేవుని గురించిన విషయాలు మీకు ఎలా తెలపబడతాయి? అంటే మీ మీదకి ఆత్మ వచ్చిందని అనుకుంటున్నారా? ఈరోజు ఎంతోమంది మా మీదకి ఆత్మ వచ్చింది కనుక మేము చెప్పేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్ముతున్నారు ప్రజలు. ఇదిగో అలా నమ్ముతున్న వారులారా ఒక్కసారి ఈ మాట వినండి. ఒక మనిషిలోని విషయాలే మనకు తెలియనప్పుడు, ఏమండి అతనిలో ఏమున్నాయో మనకు తెలియదు. అలాంటిది దేవుని సంగతులు అతడు చెబుతుంటే అతనికి అది ఎలా తెలిసిందన్న విషయం మీద మీరు ఎప్పుడైనా ఏనాడైనా ఆలోచించారా? అతను ఆత్మ వచ్చిందని చెబుతున్నాడు, నిజంగా ఆత్మ అతనికి వచ్చిందా లేదా అన్న విషయం మీద ఆరా తీసి, ఏమండి ఆలోచించి ఆ మాట మీద నమ్మకం ఉంచుకొని మీరు నమ్ముతున్నారా? అతను చెబుతున్న నిజమే అని ఏనాడైనా ఆలోచించారా? అలా ఆలోచించలేదు గనుకనే ప్రియులారా ఈరోజు చాలామంది దొంగలు బోధకులుగా చలామణి అవుతున్నారు. కారణం బైబిల్ మీద పట్టు లేదండి. నిజంగానండి ఈ 66 పుస్తకాలలో దేవుడు ఎంతో జ్ఞానాన్ని వ్రాయించాడు. ఇదిగో ఈ ఆత్మ కుమ్మరింపుల విషయాన్ని కూడా రాయించాడు. తెలుసుకుందామండి. ఇది తెలుసుకుంటే ఈనాడు దొంగలుగా చలామణి అవుతున్న ఈ దొంగ భక్తుల గురించి మీకు అర్థమవుతుంది. ఏమండి నిజంగా ఒక్కసారి ఈ ఆత్మల గురించి ఒకసారి ఆలోచిద్దాం. బయట ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేయకూడదండి. మనం ఈరోజు గుడ్డిగా నమ్మేసి వారికి మీద మాత్రం ఆత్మ వచ్చింది, మా మీద ఎందుకు రాలేదు అంటే దేవుడు పక్షపాత, ప్రార్థనలకు వెళ్ళిన వాళ్ళ మీద మాత్రమే ఆత్మ వచ్చేలా చేస్తాడా? ఈరోజు చాలామంది అండి మీ మీదకి ఆత్మ వస్తుంది, మీరు ప్రార్థనలో ఏకీభవించండి అని చెప్తా ఉంటారు. నిజంగానండి ఇదిగో మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి అని కొంతమంది పరిశుద్ధాత్మ మీ మీదకి రావాలంటే మేము ఊదాలని ఊదుతుంటారు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఇంకొంతమంది మేము చేతులుంచి ప్రార్థన చేస్తే మీ మీదకి పరిశుద్ధాత్మ వస్తుందని. ఇంకొంతమంది ఏమంటే అతడు వేసుకున్న షర్ట్ ఇలా ఊపగానే మరి అక్కడికి ఏదో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినట్లు, ఇతను ఇంకా చెయ్యి పెట్టింటాడేమంటే ఇలా వెంటనే వాళ్ళు పడిపోయినట్టు. ఎందుకు పడిపోయారంటే అతనిలో ఉన్న ఆత్మ వీళ్ళలోకి వచ్చింది. ఇదిగో పరిశుద్ధాత్మ ప్రవేశిస్తున్నాడు, పరిశుద్ధాత్మ ఇప్పుడు దిగాడు అని పలు రకాలుగా ఈరోజు బోధకులైన వాళ్ళు చెబుతూ ఎన్నో చేయరాని కార్యాలు, ఏమండి బైబిల్లో లేని కార్యాలు చేస్తుంటే ఈరోజు ఏమండి భక్తులైనటువంటి వాళ్ళు గుడ్డిగా నమ్ముతున్నారు. అలా గుడ్డిగా నమ్మకూడదండి. ఏమండి అలా గుడ్డిగా నమ్మకుండా అసలు ఈ ఆత్మ గురించిన విషయాలు, ఆత్మ కుమ్మరింపులు ఇవి ఎప్పుడు ఎవరికి ఎలా జరిగాయో వీటి గురించి బైబిల్ ఏం చెప్పిందో ఒక్కసారి మనం లేఖనాల్ని పరిశీలిద్దామండి. అసలు ఈ ఆత్మ కుమ్మరింపుల గురించి బైబిల్ ఏం చెప్పింది? ఏమండి యెషయా గ్రంథము 32వ అధ్యాయము, ఏమండి యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం ప్రియులారా. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 13-14 వచనాలు.
నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలురక్కసి చెట్లను పెరుగును, పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడే వరకు అంటున్నాడు. చూడండి ఏమండి, ఈ మాట రాస్తున్నది యెషయా గారు కదండి. నిజంగా ఈ యెషయా గారు ఎవరు? ఏమండి, ఈయన ఇశ్రాయేలులకు సంబంధించిన ఒక ప్రవక్త. ఏమండి, ఈ ప్రవక్త ఎవరికి చెబుతున్నాడంటే ఇశ్రాయేలులకు చెప్తున్నాడు. ఏమని? ఇదిగో పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడే వరకు. ఇదిగో ఆత్మ కుమ్మరింపబడే వరకు అంటే మన మీదకు ఒక ఆత్మ వస్తుంది. ఏమండి, ఈ ఆత్మ వస్తుందని ప్రియులారా, ఈ ఆత్మ కుమ్మరింపు అనేది జరుగుతుందని ఆనాడు ఇశ్రాయేలుకు చెబుతున్నాడు. అలాగే 44వ అధ్యాయం కూడా చూడండి, ఇంకా ఏం చెబుతున్నాడు ఈయన. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం నుంచండి. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనైనా యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడుగు యాకోబు నేను ఏర్పరచుకొనిన యెషూరును. ఏమండి, భయపడుకుము, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను అని చెప్పి కింద ఏమంటున్నాడు? నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీ సంతతి మీద అని ఏమంటే ఎవరి సంతతి గురించి చెప్తున్నాడు? నా సేవకుడుకు యాకోబు అంటే ఇశ్రాయేలీయులకు చెబుతున్నాడండి. ఏమని? నీ సంతతి మీద నేను ఆత్మను నేను కుమ్మరిస్తాను. ఏమండి, ఆత్మను నేను కుమ్మరిస్తానంటున్నాడు. చూడండి, అలాగే ఈ మాటను ఏమండి ఇలా బలపరచడానికి ఒకసారి హెజ్కేలు గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి, హెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము ఏమండి 28, 29 వచనాలు కనుక మనం చూస్తే, అన్యజనుల్లోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యెహోవానయ్యున్నానని వారు తెలుసుకుందురు. అప్పుడు ఇశ్రాయేలుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక ఏమండి నేనికను వారికి పరాక్రముడనై ఉండను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇదిగో ఒకానొక టైం వస్తుంది, ఆ టైంలో నేను ఇశ్రాయేలుల మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను. ఆ టైం కూడా చెబుతున్నాడు. ఎప్పుడట? ఏమండి, ఆల్రెడీ ప్రియులారా ఈ హెజ్కేలు గ్రంథం రాసేటప్పటికీ ఈ ఇశ్రాయేలులందరూ ఎక్కడికి వెళ్ళారంటే అన్యుల జనులలోకి అందరూ కూడా చెరగా, అంటే అందరూ కూడా ప్రియులారా చెదిరిపోయి అక్కడక్కడ దేశాలలో వీళ్ళందరూ చెదిరిపోయి ఉంటారు ఈ ఇశ్రాయేలీలు. కనుక ఈ చెదిరిపోయిన వాళ్ళను గూర్చి ఈయన మాట్లాడుతూ, ఇదిగో చెదిరిపోయిన వాళ్ళందరూ నేనే అని దేవుడు తెలుసుకున్నట్లు మళ్ళీ వాళ్ళు ఒక్కటవుతారు. ఇదిగో మళ్ళీ ఒక్క దగ్గరకు వాళ్ళు చేరుతారు. అప్పుడు చేరినప్పుడు ఇదిగో ఇశ్రాయేలుల మీద ఏమండి నేను ఆత్మను కుమ్మరిస్తాను అని ప్రియులారా ఈ ఆత్మ కుమ్మరింపుల గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి యోవేలు గ్రంథాన్ని కూడా చూద్దాం ప్రియులారా. ఏమండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, ఏమండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చదివినట్లయితే, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును చెబుతున్నాడు. చూడండి, తర్వాత నేను ఏమండి సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఏమండి, ఒక కాలాన్ని చెప్పాడు. ఇదిగో మీకు ఆత్మ కుమ్మరింపబడుతుందని. ఏ కాలం అయ్యా అంటే ఇదిగో అన్యుల్లోకి అందరికీ చెదిరిపోయారు కదా ఇశ్రాయేలులు, వీళ్ళందరూ ఒకే దగ్గరకు చేరుతారు. అప్పుడు నేను వాళ్ళ మీద ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు కదా. మరి ఆత్మ కుమ్మరించేటప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడ చెబుతున్నాడు. సర్వజనుల మీద ఆత్మ కుమ్మరింపబడుతుంది. ఆత్మ అయితే అందరి మీదకి వస్తుంది, సర్వజనుల మీదకి ఆత్మ వస్తుంది. కానీ కిందకేం మాట్లాడుతున్నాడు? మీ కుమారులు స్పెషల్లీ మాట్లాడుతున్నాడు. చూడండి, అంటే ఇశ్రాయేలులు వాళ్ళ మీదకి ఆత్మ వచ్చినప్పుడు స్పెషల్లీ ఆత్మ అనేది సర్వజనుల మీదకి వస్తుంది.
అయితే మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు. అంటే ప్రియులారా, ఆత్మ అయితే అందరి మీదకి వస్తుంది, కానీ వీళ్ళు ఇశ్రాయేలు కుమారుల్లో ఏమండి వాళ్ళ కుమారులు వాళ్ళ కుమార్తెలు మాత్రం ఏం చేస్తారంటున్నాడు? ప్రవచనములు చెప్పుతారట. ఏమండి ముసలివాళ్ళైతే కలలు కంటారట, మీ యవ్వనులైతే దర్శనములు చూపుతారట. మీ అని వాడుతున్నాడు చూడండి. అంటే ఇశ్రాయేలుకు సంబంధించి ప్రియులారా, ఆత్మను పొందుకున్న వాళ్ళు ప్రవచనాలు చెప్పటం, కలలు కనటం, దర్శనాలు చూడటం, ఏమండి ప్రవచనాలు చెప్పటం, అంటే ఇవన్నీ చెప్పేస్తున్నాడు చూడండి. అంటే ఇశ్రాయేలుకు సంబంధించి ప్రియులారా, ఇదిగో ఆత్మ వచ్చినప్పుడు మీరు ఇలా ఉంటారు, మీరు ఇలా చేస్తారు అని చెప్తున్నాడు. ఇంతకు మరి ఆత్మ వచ్చిందా? ఏమండి ఈ ఆత్మ అనేది వచ్చిందా అంటే ప్రియులారా, దాని గురించి ఇంకా మనం లోతుల్లోకి వెళితే యేసుక్రీస్తుల వారు ఈ ఆత్మ గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఏమండి యెషయా గ్రంథం నుంచి మనం వచ్చాం. యెషయా గ్రంథంలో కానివ్వండి, ఏమండి యెహెజ్కేలు గ్రంథంలో కానివ్వండి, యోవేలు గ్రంథంలో కానివ్వండి, ఇదిగో ఆత్మ రాబోతుంది, నేను కుమ్మరిస్తాను అని మాట్లాడాడు. మరి ఇది కుమ్మరింపబడిందా అంటే ఒకసారి యేసుక్రీస్తు కాలానికి వస్తే యేసుక్రీస్తుల వారు ఏమని మాట్లాడుతున్నాడో ఒక్కసారి ప్రియులారా మనం యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము ఏమండి 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. తండ్రి యొద్ద నుండి ఏమండి తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆత్మ అనగా ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు అంటున్నాడు చూడండి. అంటే నేను పంపబోవు ఆదరణకర్త అంటే ఉత్తరవాది, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఇదిగో ఒక ఆదరణకర్త, ఏమంటే లేక ఒక ఉత్తరవాది, పరిశుద్ధాత్మ ఇది వస్తుంది అన్నాడు. వస్తుంది, రాబోతుంది. ఏమండి అతను వచ్చినప్పుడు ఇంకా బాగా చెబుతాడు నా గురించి, ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిస్తాడు, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు కాలానికి ఆత్మ ఇంకా రాలేదా? ఇంకా రాలేదనే అర్థమవుతుంది ప్రియులారా. అలాగే అక్కడ చూడండి ఒకసారి యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 39వ వచనమండి. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 39వ వచనం. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. ఏమండి తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మ అంటే ఇంకా పొందలేదా? ఎవరు ఇంకా పొందలేదండి, అప్పటికి రాలేదు ఇంకా ఆత్మ. ఇంకా ఆత్మ కుమ్మరింపు అనేది జరగలేదు. అదే చెప్తున్నాడు ఇప్పుడు. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. ఆత్మ అనుగ్రహింపబడలేదు అంటే ఆత్మ ఇంకా రాలేదు అంటే, ఆత్మ ఇంకా కుమ్మరింపబడలేదు అంటే, మనుషులందరి మీదకి అది రాలేదు అంటే కారణం ఏంటని చెప్తున్నాడంటే ఆయన అంటే యేసుక్రీస్తు ఇంకా మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకా అనుగ్రహింపబడలేదు. ఏమండి మరి ఈ ఆత్మ అనేది ఏమండి ఎప్పుడొచ్చింది? ఇక్కడ యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్న మాట ప్రియులారా, ఆయన ఇంకా మహిమపరచబడలేదు అంటే యేసుక్రీస్తుల వారు మహిమపరచబడే కాలం ఒకటి ఉంది. ఆ కాలమైన తరువాత పరిశుద్ధాత్మ ఏమండి సత్యస్వరూపి అయిన ఆత్మ, ఏ ఆత్మనైతే దేవుడు కుమ్మరిస్తానని చెప్పాడో ఆ ఆత్మ వస్తుందని మనకు అర్థమవుతుంది. మరి యేసుక్రీస్తుల వారు మహిమపరచబడటం అంటే ఏమండి యేసుక్రీస్తుల వారు ఒకానొక సమయంలో ఏమండి గ్రీసు దేశస్తులు ఆయన చూడడానికి వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడతాడు. ఒకసారి ఆ మాటను మనం చదువుకుందాం చూడండి. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము ఏమండి 12వ అధ్యాయము 20వ వచనములో, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండిరి. ఏమండి గ్రీసు దేశస్తులు ఉన్నారట. వారు గలిలియలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా,
ఫిలిప్పు వచ్చి ఆంద్రయ్యతో చెప్పాను, ఆంద్రయ్యయు ఫిలిప్పుయు వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఇంకా మహిమ పొందలేదు అప్పటికి, అందుకనే మహిమ పొందవలసిన గడియ వచ్చిందని చెబుతూ ఏమంటున్నాడు 24వ వచనంలో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఏమండి, చూడడానికి వచ్చారయ్యా రండని చెబితే గోధుమ గింజ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకంటే యేసుక్రీస్తుల వారు మహిమ, అతని ఘనత ఎప్పుడు వస్తుందయ్యా అంటే, ఏమండి, ఒక గింజగానే ఉన్నప్పుడు ఆ గింజకు మహిమ లేదు, కానీ ఆ గింజ చచ్చి మొక్కగా పెరిగి అది ఫలించినప్పుడు దానికి మహిమ ఉంది. అలాగే యేసుక్రీస్తుల వారు కూడా ఎప్పుడు మహిమపరచబడతాడంటే, ఆయన ఏమండి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడి లేచిన తర్వాత. అందుకనే ఇప్పుడు నన్ను చూడడానికి వస్తున్నారా? ఇప్పుడు కాదు వాళ్ళు నన్ను చూడవలసింది. ఇదిగో మహిమపరచబడతారు, ఒక టైం వస్తుంది, అప్పుడు చూస్తే ఇక నిజంగా అప్పుడు చూడాలి వాళ్ళు నన్ను అంటున్నాడు. అదే మహిమపరచబడే కాలం. ఇంకా అంటే ఆత్మ ఇంకా రాలేదంటే కారణం యేసుక్రీస్తుల వారు ఇంకా చనిపోలేదు, మృత్యుంజయుడై ఇంకా ఆయన లేవలేదు. అందుకనే ఇంకా ఆ టైం కాలేదు కనుక ఆ టైం వచ్చినప్పుడు ఆత్మ అనేది వస్తుంది. అందుకనే యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో కూడా ఏమని మాట్లాడతాడు చూడండి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అంటున్నాడు. ఇదిగో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాను. ఇక నెరవేర్చాను కనుక ఇంకేమంటున్నాడు, ఇక పనినంతా పూర్తి చేశాను కనుక పూర్తి చేసిన తర్వాత తండ్రిని వేడుకుంటున్నాడు. ఇదిగో వేరొక ఆదరణకర్తను నువ్వు పంపిస్తానని చెప్పావు కదా, ఇక ఆదరణకర్తను పంపించు. ఇక నేను మహిమ పొందాను, ఇదిగో నేను చేయవలసిన పని అంతా చేశాను కనుక నాకు ఇక ఆ లోకంలో ఏ మహిమ అయితే నాకు ఉండెనో ఆ మహిమతో ఇక నన్ను మహిమపరచుము. అంటే ఆత్మ రావాల్సిన సమయం ఆసన్నమవుతుందని యేసుక్రీస్తుల వారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏమండి, అందుకనే ఈ పరిశుద్ధాత్మ గురించి కనిపెట్టమని ఏమండి ఒకసారి అపోస్తుల కార్యాలు ప్రారంభ అధ్యాయము, అపోస్తుల కార్యములు ఏమండి ప్రారంభ అధ్యాయము 4వ వచనంలో యేసుక్రీస్తుల వారు చనిపోయి మృత్యుంజయుడైన తర్వాత వాళ్ళకి ఏం చెబుతున్నాడో చూడండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. నా వలన వినిన అంటే నేనేం చెప్పాను, ఇదిగో మీ మీద ఆత్మ కుమ్మరింపబడుతుంది. యెషయా గ్రంథంలో కానివ్వండి, ఏమండి హెజ్కేలు గ్రంథంలో కానివ్వండి, యోవేలు గ్రంథంలో కానివ్వండి, ఇదిగో ఆత్మ మీ మీదకి వస్తుందని చెప్తున్నాడు కదా. ఇదిగో ఆ ఆత్మ, ఈ యొక్క ఆత్మ గురించిన వాగ్దానాల కొరకు మీరు కనిపెట్టుడి అని చెప్తూ, యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుదురు అనెను. కనుక మీరు ఇక వెయిట్ చేయండి, ఇక తొందరలో ఇదిగో ఆదరణకర్త, ఆ సత్యస్వరూపయోగు ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ దిగుతాడు. ఆత్మ కుమ్మరింపబడేది అనేది జరుగుతుంది కనుక మీరు యెరూషలేములో నుండి మీరు వెళ్ళొద్దండి, ఇక్కడే ఉండండి అని చెబుతున్నాడు. కనుక ప్రియులరా, వాళ్ళు ఏం చేశారంటే ఇక యెరూషలేములో నుండి వెళ్ళిపోక ఆత్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆ ఆత్మ వచ్చిందా? ఏమండి, ఆ ఆత్మ యేసుక్రీస్తుల వారు వెళితే కానీ రాదు. కనుక యేసుక్రీస్తుల వారు ఏమండి ఆయన మృత్యుంజయుడై 3వ దినమున ఏమండి ఆయన లేచిన తర్వాత ఆత్మ వచ్చింది. అది ఎప్పుడంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము ఏమండి ప్రారంభ వచనం నుంచి మనం ఒకసారి ఆలోచిస్తే, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చునియుండ ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద ఆత్మ వ్రాలగా.
అంటే ఆత్మ అనేది ప్రియులారా రంగప్రవేశం చేసినట్టు మనం చూస్తున్నాం. ఆత్మ అనేది వచ్చింది. ఈ ఆత్మ వచ్చేటప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే 5వ వచనం నుంచి, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. మొత్తానికి అందరూ కూడా ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో, ఏమంటే ప్రతి జనములు అంటే ఇదిగో చెదిరిపోయిన ఇశ్రాయేలు అందరూ నేను ఒక్క దగ్గర చేరుస్తాను, ఆ చేర్చినప్పుడు వస్తాడని యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడిన ప్రవచనం ప్రియులారా. ఇదిగో అప్పుడు ఒక్కటిగా వాళ్ళు ఉన్నప్పుడు అందరూ ఒకే దగ్గర కూడుకున్నప్పుడు ఇదిగో ఆత్మ వస్తుందని చెప్పాడు కదా, ఆత్మ కుమ్మరింపు జరుగుతుందని చెప్పాడు కదా. అదే జరుగుతుంది చూడండి. యోవేలు గ్రంథములో వ్రాయబడినట్లు ఇదిగో నేను సర్వజనుల మీద ఆత్మను కుమ్మరిస్తాను అని, ఇదిగో మీ కుమారుల మీద మీకు ఇవ్వండి, మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ ముసలివారు కలలు కంతారు ఆత్మ వచ్చినప్పుడని ఏ ప్రవచనం అయితే వ్రాయబడిందో ఆ ప్రవచన నెరవేర్పు ప్రియులారా ఇక్కడ జరుగుతున్నది. అందుకని అక్కడ అంటున్నాడు 6వ వచనం నుంచి, ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడిరి. ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదాయిలు, ఎలామీయులు, మెసపోతోమియా, యూదియా, కప్పదోకియా, పొంతు, ఆసియా, పృగ్రియా, పంపులియా, ఐగుప్తు అనే దేశముల వారందరూ ఏం చేస్తున్నారట? కురేనీ దగ్గర లిబియా ప్రాంతములందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఏమండి, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించడం వినుచున్నామని చెప్పుకొని అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదే మగును అని ఒకరితో ఒకరు చెప్పుకొని, కొందరైతే వీరు కొత్త మద్యముతో ఏమండి నిండుకొని ఉన్నారని అపహాస్యము చేసిరి. ఏంటయ్య వీరు, ఏంటి రకరకాల భాషతో మాట్లాడుతున్నారు, ఏంటి వీళ్ళు అర్థం కావట్లేదు ఏంటి అని విభ్రాంతి పొందుతున్నారు. ఏమండి, ఆటోమేటిక్గా ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నాను, ఆటోమేటిక్గా అరబిక్ మాట్లాడాను అనుకోండి, ఎలా ఉంటుంది? మీకు పరిచయం లేని భాషతో మీకు మాట్లాడాను అనుకోండి, అసలు నాకు ఆ భాష పరిచయం లేదనుకోండి, అయినా నా నోట్లో ఆ భాష వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ఇదేంటిది, ఎలా వచ్చింది ఈయనకు భాష? ఆనాడు కూడా ప్రియులరా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఎలా ఉన్నారంటే, కొంతమంది అనుకుంటున్నారట, ఇదేంటిది వీళ్ళు ఏదైనా మద్యం తాగారా ఏంటి అని అనుకుంటున్నారట. అప్పుడు ఏమండి పేతురు గారు 11 లేచి ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. బిగ్గరగా వారితో ఇట్లన్నాడు. 14వ వచనాన్ని మనం చదువుకుంటే, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. ఏంటయ్యా? చెవియొగ్గి ఆలకించండి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామున కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా యోవేలు ఏం చెప్పాడు? అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులను ఏమండి దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఇదిగో ఏ దర్శనాలు అయితే జరుగుతాయి, ఇదిగో ఏ ఆత్మనైతే పొందబోతారు అని ఏమండి ప్రవక్త గ్రంథాలలో ప్రియులారా వ్రాయబడి ఉందో ఆ ఆత్మను ఏం చేస్తున్నారు అంటున్నారు? మీరు ఇప్పుడు పొందుకున్నారు, అంతేగాని వీళ్ళు ఏ మద్యం తాగలేదు. ఇదిగో ఆ ఆత్మ ఇప్పుడు వచ్చిందని చెప్తున్నాడు. కనుక ప్రియులారా ఆ ఆత్మ నాడు పెంతెకోస్తు పండుగ దినమన్నాడు. అంటే అపోస్తలులు 12 మంది మీద వచ్చి, అంతేకాదు ఆనాడు ఏకీభవించిన వాళ్ళందరి మీద కూడా, ఆనాడు వీళ్ళ మాటలు వింటున్న వారందరి మీద కూడా ఈ ఆత్మ వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఏమండి, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 32వ వచనాన్ని కూడా చదువుదాం ప్రియులారా. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనం, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నామని చెప్పిరి. చూడండి, దిగాడిక పరిశుద్ధాత్మ అనేది వచ్చింది. కనుక ఇదిగో ఈ దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన, అంటే దేవుడు ఏం చేశాడు? తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అనుగ్రహించేశాడు. చూడండి, అంటే జరిగిపోయింది. పరిశుద్ధాత్మ అనేది వచ్చేసింది, జరిగిపోయింది. అందుకనే పేతురు గారు ఏం చేస్తున్నాడండి? 10వ అధ్యాయము అపోస్తల కార్యాలలో ఏమండి
10వ అధ్యాయము 44వ వచనంలో కూడా మీరు చూస్తే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది చూడండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఏమండి, పేతురు గారి మాటలు వింటున్న వాళ్ళందరికీ ఈ ఆత్మ దిగుతుందండి. సున్నతి పొందని వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపట చూచి విభ్రాంతి నొందిరి. ఇదిగో అన్యజనుల మీద కూడా ఆత్మ కుమ్మరింపబడుతుందని లేఖనాలలో, ఏమంటే యోవేలు గ్రంథంలో, ఎజ్కేలు గ్రంథంలో, యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా. ఆ గ్రంథాలలో వ్రాయబడిన ఇదిగో ఇప్పుడు నెరవేరింది. ఆనాడు పేతురు గారు బోధిస్తున్నప్పుడు ఏమండి అతని దగ్గర ఉన్నటువంటి అన్యులు అంతే కదండి. అక్కడికి సందర్భం ఏంటి? పేతురు గారు వాక్యం ఎవరితో చెప్తున్నాడు? ఇదిగో ఏమండి కొర్నేలి అని ఇంటి వాళ్ళ బంధువులు ఉన్నారు, కొర్నేలు స్నేహితులు ఉన్నారు, వాళ్ళ బంధువర్గాలు అందరూ ఉన్నారు, వాళ్ళతో చెబుతున్నాడు. ఆ అన్యులతో చెబుతున్నప్పుడు ఇతని వెంట వచ్చిన యూదులలో వీళ్ళ మీదకి వస్తుందంటే మామూలు అనుకోవచ్చు, కానీ అన్యుల మీదకి కూడా వచ్చేసింది చూడండి. దానికి కారణం దేవునికి వాళ్ళు విధేయులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక దేవుడు వాళ్ళని ఇష్టపడ్డాడు కనుక వాళ్ళ మీదకి ఆత్మ వచ్చింది. వాక్యం వింటున్న వాళ్ళ మీదకి ఆత్మ వచ్చింది. ఇది జరిగిపోయింది. ఎప్పుడు జరిగిందంటే ఇదిగో ఏమండి పేతురు గారు ప్రసంగం చేసేటప్పుడే ఇది జరిగిపోయింది. ఏమండి మరి సర్వజనుల మీదకి ఇది వచ్చిందా అంటే అందరి మీదకి వచ్చింది. మరి ఈ ఆత్మను పొందటానికి ఏం చెయ్యాలి? అదే పేతురు గారు చెబుతాడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనంలో ఏమండి ఇదిగో మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఇదిగో మా మీదకైతే వచ్చింది, ఇదిగో మా వాక్యం వింటున్న వాళ్ళ మీదకు కూడా వస్తుంది, అది వచ్చింది. మరి సర్వజనుల మీదకి రావాలా? అందరి మీదకి ఆత్మ రావాలా? అయితే మీరు ఏం చేయాలో తెలుసా? ఏమండి యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిజం తీసుకోండి, మారు మనసు పొంది ఏమండి పాపక్షమాపణ నిమిత్తం ఏం చేయమంటున్నాడు? బాప్తిజం తీసుకోండి. అప్పుడు మీ మీదకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది అని చెప్తున్నాడు. అంటే ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ అనే వరం రావాలంటే ఏం చేయాలి? బాప్తిజం తీసుకోవాలి. ఒక కాలంలో ప్రియులారా లేదు, ఆత్మ వస్తుందని చెప్పాడు. అది రానే వచ్చింది. యేసుక్రీస్తుల వారు మహిమపరచబడిన తర్వాత వచ్చింది. ఏమండి అపోస్తలులైనటువంటి ఏమంటే అపోస్తలులు ఇశ్రాయేలులే కదా, ఇశ్రాయేల్ తెగలో నుండి వచ్చిన వాళ్ళు కదా. ఆ 12 మంది మీదకు ప్రియులారా ఇదిగో ఆ యొక్క ఆత్మ కుమ్మరింపు అనేది జరిగింది. వాళ్ళ ఉండగానే ఆనాడు ఇశ్రాయేలు అందరూ ఒకే దగ్గరికి కూడి ఉన్నప్పుడు ప్రియులారా పెంతెకోస్తు పండుగ దినమందు అందరి మీదకి ఆత్మ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆత్మను పొందుకున్న వీళ్ళు వాక్యం చెబుతున్నప్పుడు కూడా ఎంతోమంది అన్యజనుల మీదకు కూడా దిగింది. అంతేకాదు ప్రియులారా, వీళ్ళకి నిజంగా ఎలాంటి పవర్స్ వచ్చాయంటే ఆత్మ రాగానే ప్రవచనాలు పలికారు, ఏమండి దర్శనాలు చూశారు. ఏమండి వీళ్ళు ఆత్మను పొందుకున్నటువంటి వీళ్ళు నిజంగా ఎంతోమంది ప్రవచనాలు చెప్పేవారుగా ఉంటారు. మనకు తెలుసు ప్రవచనాలు చెప్పేవారుగా మరి ఫిలిప్పు కుమార్తె 4 చూస్తుంటాం మనం. వాళ్ళు ప్రవచనాలు చెప్పేవాళ్ళుగా మనకు కనపడతారు. కారణం వాళ్ళకి ఆనాడు ఆ పవర్స్ ప్రియులరా వచ్చాయి వాళ్ళకు. మరి ఇప్పటికి కూడా ఆ పవర్స్ ఉంటున్నాయా? ఇప్పటికి కూడా ఆత్మ అలాంటి పవర్స్ ఇస్తాయా అంటే లేదు ప్రియులరా. ఎందుకంటే ఏమండి ఆనాడు అపోస్తలులు ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. కానీ రాను ప్రియులారా ఈ అద్భుత కార్యాలు, ఈ సూచక క్రియలు అనేవి నిలిచిపోయాయి, ఆగిపోయాయి. ఎలా చెప్పగలరు అండి అంటే ప్రియులారా, ఏమండి ఒకప్పుడు జరిగాయంటే అప్పుడు వాక్యం లేదండి, వాక్యము సంపూర్ణము కాలేదు, వాక్యము పరిపూర్ణంగా వ్రాయబడలేదు. మరి వాళ్ళకి ఆత్మ వచ్చిందని ఎలా తెలియాలి? ఆత్మ గురించిన విషయాలు వాళ్ళకి తెలియాలంటే ప్రియులారా అన్యుడి మీదకి ఆత్మ వస్తే, అతడు చేయరాని కార్యం చేస్తే ఇతనేంటి ఇలా అని అప్పుడు అన్యుని చూసిన వాళ్ళు అద్భుతంగా ఆశ్చర్యపోయి అయితే ఇతని మీదకి ఆత్మ వచ్చిందని వాళ్ళు నమ్ముతారు. కనుక వాళ్ళని నమ్మించడానికి ప్రియులారా ప్రారంభంలో ఆత్మ వచ్చింది. మరి ఈనాడు నిన్ను మళ్ళీ ఆత్మ వచ్చిందని నేను నమ్మించాలా? ఏమంటే అతనికి వరాలుంటే అలా వరాలు ఉన్నాయని నిన్ను నమ్మించాలా?
అతను భక్తుడని వరాలు అతనిలో ఉన్నాయి కనుక నువ్వు అతన్ని చూసి నమ్మాలా? లేదు కదా. ఈనాడు మన చేతుల్లో ప్రియులారా 66 పుస్తకాలు గల గ్రంథం బైబిల్ మన చేతుల్లో ఉంది. ఈ గ్రంథంలో వ్రాయబడిన విషయాలను బట్టే మనం దేవుణ్ణి తెలుసుకోవాలే కానీ ఎవరిలోనో ఏమండి ఎన్నో సూచక్రియలు ఉన్నాయని, అతనిలో పరిశుద్ధాత్మ ఉందని ఇలా ఏదో పిచ్చి పిచ్చిగా నమ్మేయకూడదు. ఈరోజు ఎంతోమంది చెప్పేస్తున్నారు, ఇదిగో మా మీదకి ఆత్మ దిగుతుంది, మేము దర్శనాలు చూస్తున్నాము, మేము ప్రవచనాలు చెబుతాము, కారణం మా మీదకి ఆత్మ కుమ్మరింపు అనేది జరిగిందని ఈరోజు ఇలా దొంగ మాటలు చెబుతున్నారండి. కానీ ఒకప్పుడు ప్రియులారా ఆత్మ కుమ్మరింపబడింది, ఒకప్పుడు అది జరిగింది, నెరవేరింది, మళ్ళీ ఇక నెరవేరద్దు. ఒక్కసారి ప్రియులారా ప్రవచనం అన్నది బాగా వినాలి, ప్రవచనం అన్నది ఒక్కసారే జరుగుతుంది. ఉదాహరణకు ఏమండి కన్యక ఏం చేస్తుందట, ఒక కుమారుని కంటుంది అన్నాడు. ఈ ప్రవచనం ఒక్కసారే మాటిమాటిగా ఒక్కసారి అండి. ప్రవచనం అనేది నెరవేర్పు ప్రియులారా ఒక్కసారి జరుగుతుంది. పాత నిబంధనలో వ్రాయబడిన ఏమండి సంగతులన్నీ అవి నెరవేరినవి, అవి క్రీస్తునందు నెరవేరినాయి, అన్నీ కూడా నెరవేరాయి. గనుకనే ఆయన క్రొత్తదిచ్చాడు. ఏమండి ఆ పాతది ప్రియులారా క్రీస్తునందు అది కొట్టివేయడం జరిగింది, క్రీస్తు అది నెరవేర్చాడు. ఆ నెరవేర్పు, ఆ నెరవేరిన సంగతులను ప్రియులారా ఈరోజు క్రైస్తవులు చదువుకొని, నిజంగా వీళ్ళు క్రైస్తవుల పేరు కూడా వాళ్ళకు వద్దండి, ఎందుకంటే పాత నిబంధనల విషయాలు అర్థం కాక ఎక్కడో యోవేలు గ్రంథంలో వ్రాయబడినవి, ఎక్కడో యెషయా గ్రంథంలో వ్రాయబడినవి, హెజ్కేలు గ్రంథంలో వ్రాయబడినవి తీసుకొని ఇప్పటికీ ఆత్మ మా మీదకి వస్తుంది, మీ మీదకి కూడా వస్తుందని ఎన్నో ప్రియులారా నిజంగా ఎన్నో మాటలు చెప్పి ఈరోజు మోసపరుస్తున్నారు. కారణం అవి ఎక్స్పైరీ అండి. పాత నిబంధనలో మాటలు అవి నెరవేరిపోయిన మాటలు. ఆ నెరవేరిపోయిన మాటలను ఈరోజు పట్టుకొని క్రైస్తవులు ఎంతమంది ఈరోజు ప్రియులారా ఇంకా మా మీదకి ఆత్మ వస్తుందని చాలామంది ఆత్మల కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది, ఈరోజు ఎంతోమంది మా మీదకి ఎందుకు రాలేదు అందరి మీదకి వచ్చిందని బాధపడి చర్చిలను వదిలేసిన వాళ్ళు ఎంతమంది మీరు చెప్పండి. ఎందుకంటే ఈయన అంటాడు, బోధకుడు ఏమంటాడు, మీ మీదకి ఇంకా ఆత్మ రాలేదా, అయితే మీరు ఇంకా ఏదో పాపంలో ఉన్నారు, ఇంకా కనిపెట్టండి, పరిశుద్ధాత్మ దేవుని కోసం మీ మీదకి వస్తాడు, ఇదిగో వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడని చెప్తుంటాడు ఈయన. ఇదిగో మన మధ్య తిరుగుతూ ఉన్నాడు, ఇదిగో మీరు ప్రార్థనలో ఉండండి, ఇప్పుడు మీ మీదకి దిగుతున్నాడు, ఇదిగో పావురు రూపంలో దిగుతున్నాడు, అగ్ని రూపంలో దిగుతున్నాడని ఇతను మాట్లాడుతుంటే సంఘం గొర్రెల్లా చూస్తూ ఉంటారండి. ప్రియులారా మీకు అర్థమవుతుందా? ఆత్మ కుమ్మరింపబడేది అనేది ప్రియులారా ఎప్పుడో జరిగిపోయిందండి. యేసుక్రీస్తుల వారు మహిమపరచబడిన తర్వాత ఆత్మ రంగప్రవేశం చేసింది. అది ఆనాడు అందరి మీదకి వచ్చింది కనుక వాళ్ళు ఎన్ని అద్భుత కార్యాలు చేశారంటే ప్రియులారా పేతురు గారి నీడ పడితేనే ప్రియులారా ఏమండి రోగాలు వెళ్ళిపోయాయండి. పౌలు గారు ఏమంటే ధరించినటువంటి ఆ దుస్తులు, ఆ నడికట్లు తీసుకొని ప్రియులారా రోగుల మీద పెడితే ఆ రోగాలు పోయాయండి. కారణం వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వరములు వచ్చాయి. అంతేకాదు ఈ అపోస్తలులు కూడా కొంతమంది మీద చేతులుంచి ప్రార్థన చేస్తే ప్రియులారా ఆ చేతులుంచి ప్రార్థన చేసిన వారికి కూడా వరాలు వచ్చాయి. అప్పటితోనే లాస్ట్ అండి. ఇక పౌలు గారితో ఇవన్నీ లాస్ట్, ఈ సూచక్రియలు అనేవి. కారణం వాక్యము పరిపూర్ణమైపోతుంది. పరిశుద్ధాత్మ వరములతో పని లేదు. ఒకానొక టైం వస్తుందనే టైం కూడా చెప్పాడు కదా దేవుడు. ఇదిగో ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఏమన్నా చెప్తున్నాడు చూడండి, ఎక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలోంచి మనం చదువుకుంటే, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైన నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును. ఇదిగో ఇప్పుడు భాషలు మాట్లాడుతున్నారా? ఒకప్పుడు సంగతి అండి. ఇప్పుడు భాషలు మాట్లాడుతున్నారా? అన్య భాషలు మాట్లాడుతున్నారా? సూచక్రియలు చేస్తున్నారా? అద్భుత కార్యాలు చేస్తున్నారా? ఇదిగో దేవుడే చేశాడు అలా. కొందరిని అపోస్తులు గాను, కొందరిని ఏమంటే స్వస్థపరచు బోధకులు గాను, కొందరిని అద్భుతాలు చేసేవారు గాను, కొందరిని ఏమంటే అన్య భాషలు మాట్లాడేవారు గాను దేవుడే చేశాడు. ఎందుకంటే ప్రారంభంలో వాక్యం లేదు కదండి, వాళ్ళు దేన్ని బట్టి నమ్మాలి కనుక అప్పుడు చేశాడు. కానీ ఒకానొక టైం వస్తుంది ఇవన్నీ ఆగిపోతాయని చెప్పాడు. ఇవన్నీ ఎందుకు జరిగాయి సూచక్రియలంటే, సూచక్రియలు జరిగిందే వాక్యాన్ని స్థిరపరచటానికి. అందుకనే మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 20వ వచనం,
వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఇదిగో వాక్యం అనేది స్థిరపరచటానికి ప్రియులరా వారి మీద కానాడు పరిశుద్ధాత్మ వరములు అనేవి వచ్చాయి. కానీ పరిశుద్ధాత్మ వరము అది మాత్రం సర్వజనుల మీదకి వస్తుంది బాప్తిస్మము ద్వారా. వరాలు రావండి. ఇది బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడే మీలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని మీరు మర్చిపోకండి. ఇది తెలియక బాప్తిజం తీసుకున్నా కూడా మళ్ళీ ఏంటో విచిత్రం, మా మీదకి ఇంకా ఆత్మ వస్తుందని ఈరోజు వస్తున్నారు. ఏమండి ఈరోజు ఆత్మ వచ్చిందని ఎంతోమంది, ఆత్మ వచ్చిన వాళ్ళు ఏమండి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, పిచ్చి పిచ్చిగా గెంతులు వేయటం. ఏంటయ్యా అలా గెంతులు వేస్తున్నట్టు? ఆత్మ వచ్చిందంటాడు. ఇంత ఏ ఆత్మ అది? ఏమండి దుష్టుని ప్రభావం ప్రియులారా క్రైస్తవుల మీద అధికంగా ఉంది, గమనించాలి. కనుక ప్రియులారా బైబిల్లో ఆత్మ కుమ్మరింపులు అనగానే ఇంకా ఏదో కుమ్మరింపబడుతూనే ఉంటాయి అనుకోకండి. అది కుమ్మరింపబడింది. నీకెలా కుమ్మరింపబడిందంటే ఇదిగో బాప్తిస్మము ద్వారా. నువ్వు బాప్తిస్మం తీసుకుంటే ప్రియులారా ఆటోమేటిక్గా నీ మీద పరిశుద్ధాత్మ దిగుతుంది. దాన్ని ఏమండి బలపరచడానికి మరొక మాట మనం చూస్తే ఏమండి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ మాట. ఏమంటే తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ మాట. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను ఏమండి మనల్ని రక్షించెను. ఇదిగో పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? నీలోకి పరిశుద్ధాత్మ అనేది రంగప్రవేశం చేస్తుంది. పరిశుద్ధాత్మ రావాలంటే నువ్వు ఎదురు చూడటం కాదు. ఇదిగో మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం నువ్వు క్రొత్తగా జన్మిస్తే పునర్జన్మ పొందిన వాడవు నువ్వు. ఇలా పునర్జన్మ పొందిన నీకు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు నీకు వస్తాడు, నీలోకి వస్తాడు. అప్పుడు నీలోకి వచ్చి ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో వాక్యాన్నంతా నువ్వు పరిశీలించు, ప్రజలకు చెప్పు. ఏవి జరిగినవి, ఏవి జరుగుతాయి, ఏవి జరగబోతాయి, ఈ విషయాలన్నీ దేవుడు గ్రంథస్థం చేయించాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన వ్రాయబడిన గ్రంథం. ఇందులోని మాటలు నీవేదో నాకు దర్శన రూపంలో దేవుడు ఏదో చెప్పాడని చెప్పడానికి వీల్లేదు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఏమని మాట్లాడతాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఈ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. ఇదిగో దేవుని మాటలు ఇందులో వ్రాయబడ్డాయి. ఇందులో వ్రాయబడిన మాటలన్నీ ప్రియులరా ఇవి పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన సంగతులు. ఈ సంగతులు ఆలోచిస్తే నువ్వు ప్రజలకు ఏం చెప్పాలన్నా ఇందులో ఉన్నవి చెప్పాలన్న విషయం నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడే నీకు చెబుతున్నాడు ఈ మాటలు. ఈ మాటలు అందరూ చదువుకోవచ్చు, అందరూ చదువుకొని అందరూ చెప్పవచ్చు. మరి ఈరోజు ప్రత్యేకించి కొంతమందికి మాత్రమే దేవుడు అవి బయలుపరుస్తాడనటం అది అవివేకం ప్రియులారా. అన్ని విషయాలు బయలుపరిచేశాడు దేవుడు, అన్ని విషయాలు గ్రంథస్థం చేసి రాయించాడు దేవుడు. కనుక ప్రియులారా ఇదిగో పరిశుద్ధాత్మ వరం అనేది అది అందరికీ వస్తుంది. ఈ ఆత్మ కుమ్మరింపు అనేది ఎప్పుడో జరిగిపోయింది. కానీ ఈరోజు దొంగలు బోధకులు ప్రియులారా, దొంగ బోధకులు అని చెప్పాలి. ఇంకా ఏంటో ఈ వరాలు ఉన్నాయి, ఇదిగో ఈ ఆత్మ కుమ్మరింపులు మీకు జరుగుతుందని రకరకాల వాళ్ళు చేస్తున్న ఈ పిచ్చి పిచ్చి చేష్టలు చూస్తుంటే వాడు జోబులో ఉంటుందంటే ఖర్చు అప్పటిదాకా ఆ మూతి తుడుచుకొని రకరకాలుగా ఆ అంత నలిగిపోయి ఉంటుంది. ఆ బట్టను తీసుకొని ఇదిగో విసిరేస్తుంటాడు ప్రజల మధ్యకి. ఏంటయ్యా ఆ బట్ట అంటే? అది పరిశుద్ధాత్మ వరం కలిగిన బట్ట. ఇప్పుడు ఆ యొక్క ఖర్చీప్ కోసం వీళ్ళు మాకు కావాలంటే మాకు కావాలి. ఏముందయ్యా ఆ బట్టలో?
ఇలా కోటు, వాడు వేసుకున్న కోటును విసిరేస్తుంటాడు. ఆ కోటును ముక్కలు ముక్కలుగా తీసుకుంటుంటారు వీళ్ళు. ఎందుకు? అందులో వరాలు ఉన్నాయా? లేవు ప్రియులారా. బాప్తిస్మము ద్వారా మీలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ప్రతి మాటను మీరు పరిశీలించి అలా చేస్తాడు. మీరు అలా పరిశీలించకుండా, గ్రంథాన్ని పరిశీలించకుండా, మర్మాలను మీరు పరిశీలించకుండా ప్రియులారా, ఇదిగో అపవాది మీ మనస్సులకు లేదా మీ మనోనేత్రములకు గురుడితనం కలుగజేసింది. కనుక ఆత్మ అనేది ఎప్పుడో కుమ్మరింపబడింది, ఇంకా కుమ్మరింపబడుతుంది అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు దొంగలు. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఏ విషయములోనైనా మనకు క్షమాపణ దొరుకుతుందండి. అదే అంటాడు కదా మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము. ఏమండి, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో ఏమండి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి యేసుక్రీస్తుల వారు. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 32వ వచనం నుంచి, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడిన వానికి పాప క్షమాపణ కలదు. ఏమండి, యేసుక్రీస్తుల వారి గురించి ఏదైనా విరోధంగా మాట్లాడితే, వ్యతిరేకంగా మాట్లాడితే నేను క్షమిస్తాను అంటున్నాడు యేసుక్రీస్తుల వారు. కానీ ఏమండి, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు అని చెప్పేస్తున్నాడు. చూడండి, ఈరోజు పరిశుద్ధాత్మకు విరోధంగా అండి, ఇదిగో మాకు ఆత్మ వచ్చింది, మేము ఒకలాగా, మీకు ఆత్మ రాలేదు కనుక మీరు ఒకలాగా. ఏంటండి ఇవన్నీ? ఏమండి, ఆత్మ వచ్చింది, మాకు దర్శనాలు వచ్చాయి, ఇలా చెప్పుకుంటున్నారండి. కారణం బైబిల్లో మాటలు చూపిస్తున్నారు. ఇదిగో ఎక్స్పైరీ అయిన మాటలు చూపిస్తున్నారు, పాత నిబంధనలో ఉన్న మాటలు చూపిస్తున్నారు. అవి నెరవేరినవి ప్రియులారా. యోవేలు గ్రంథములు వ్రాయబడిన నెరవేరాయి. పెంతెకోస్తు పండుగ దినమందు ఆనాడు అపోస్తలుల మీదకి ఆత్మ కుమ్మరింపబడింది, అది నెరవేరింది. మరి ఇప్పటికీ ఆత్మ ఇంకా వస్తుందని నమ్ముతున్నారంటే జ్ఞానం తెలీదు, బుద్ధి లేదు ప్రియులారా. కనుక ఈ మాటలు విన్న మీరు కళ్ళు తెరుచుకోండి ప్రియులారా. ఇంకా పరిశుద్ధాత్మ వరాలు, ఇంకా ఈ అన్య భాషలు, ఇంకా ఈ స్వస్థత వరాలు ఇవన్నీ లేవు ప్రియులారా. ఒకప్పుడు ఉన్నాయి అంటే వాక్యాన్ని స్థిరపరచటానికే. వాక్యం స్థిరపరచబడిన తర్వాత అవసరం అంటారా? ఇవి తీసేశాడు దేవుడు, ఇవన్నీ ఆగిపోయాయి. బైబిల్ని మీరు పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. ఏమండి, ఇల్లు నిలబడేంత వరకే, ఇంటి స్లాబ్ నిలబడేంత వరకే ఆ సెంట్రింగ్ అన్నది అవసరం ప్రియులారా. మరి ఆ సెంట్రింగ్ అనేది ఎప్పటిదాకా ఉంచుతారు? ఏమంటే ఆ స్లాబ్ అనేది గట్టి పడేంత వరకే కదా. మరి స్లాబ్ అంతా గట్టికి పడిన తర్వాత అదంతా తీసేస్తారండి, మొత్తం ఆ సెంట్రింగ్ అంతా తీసేస్తారు. ఇది మీకు అర్థమైతే వాక్యాన్ని స్థిరపరచటానికే స్వస్థత కార్యాలు. ఏమండి, ఆనాడు ప్రియులరా ఈ యొక్క పరిశుద్ధాత్మ వరములు అనేవి వాళ్ళలోకి వచ్చాయి. ఎప్పుడైతే వాక్యం గ్రంథస్థం చేయబడిందో, వాక్యం పరిపూర్ణం అయిపోయిందో, ఇక భాషలతో పని లేదు, ఇక స్వస్థతలతో పని లేదు. గ్రంథమందు వ్రాయబడిన సంగతులను ఆలోచిస్తూ దాన్ని ప్రజలకు ప్రకటిస్తే ప్రియులారా మీకు పరలోకం. మీకు అర్థమవుతుందా? కనుక ఈరోజు పరిశుద్ధాత్మకు విరోధంగా బైబిల్లో లేనివి చేస్తున్నారు నేటి క్రైస్తవులుగా పేరు పెట్టుకున్న వాళ్ళు. కనుక అలాంటి వాళ్ళ దగ్గరకు మీరు వెళ్ళి ఇలాంటి విషయాలు వింటున్నారా? ఇలాంటి వస్తాయని నమ్ముతూ ఇంకా ఆత్మల కోసం ఏమైనా కనిపెడుతున్నారా? వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, మీరు వ్యతిరేకంగా ఉన్నారు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఉంటే క్షమాపణ లేదంటున్నాడు. కనుక అలా ఉండకూడదండి. చివరిగా అపోస్తల కార్యములు 7వ అధ్యాయము, ఏమండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనంలో, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ముష్కరులారా, హృదయములను చెరుపు, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఇదిగో మీరు గనక ఇంకా ఆత్మ వస్తుంది, ఇంకా ఆత్మ కుమ్మరింపబడేవి ఇంకా ఉన్నాయని బైబిల్కు వ్యతిరేకంగా మీరు ఏదైనా చేస్తే మీరు పరిశుద్ధాత్మను ఎదిరించిన వాళ్ళు అవుతారు. మీరు వాక్యాన్ని నమ్మేవారుగా లేరు. ఒకప్పుడు పితరులు ఉన్నారట, అలా మీరు కూడా అలాగే ఉంటారు. అలాగ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమైంది? దేవుడు చంపేశాడు. మీరు కూడా ఇదిగో
మామూలుగా ఉండదు మీ పరిస్థితి. అసలు క్షమాపణ లేదన్నాడండి. కనుక పరిశుద్ధాత్మ గురించి ఏదో వ్యంగ్యంగా మాట్లాడటము, అది వస్తే పిచ్చి పిచ్చిగా ఎగరడము, అది వచ్చినప్పుడు ఆడు మామూలుగా మాట్లాడుతుంటాడు, ఇంకేమైందో తెలియదు గట్టిగా అరుస్తుంటాడు. ఇదేంటయ్యా అంటే పరిశుద్ధాత్మ వచ్చిందంటారు. అంటే పరిశుద్ధాత్మ వస్తే నువ్వు అల్లరి చేస్తావా, గెంతులేస్తావా? ఆయన అల్లరికి కర్త కాడు కదా, ఏమండి, సమాధానానికి కర్త కదా ఆయన. ఈ విషయాలు తెలియక పిచ్చి పిచ్చి వేషాలతో ఈరోజు ప్రియులారా క్రైస్తవులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. క్షమాపణ లేదు ఆయన విషయంలో తప్పుగా మనం నడుచుకుంటే. కనుక ఆత్మ కుమ్మరింపు పడేది, ఏమంటే ఆత్మ కుమ్మరింపు అనేది జరిగింది. మరి ఈనాడు నీ మీదకి ఆత్మ వచ్చిందా? ఏమండి బాప్తిస్మము ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా వచ్చింది. ఇది తెలియక ఇప్పటికీ ఆత్మ వస్తుందని అనుకుంటే ఇదిగో మీ మీద ఒక ముసుగుంది. ఆ ముసుగు మీరు తీసేసుకోవాలండి. ఇదిగో బైబిల్ బాగా చదవండి. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన వ్రాయబడిన గ్రంథం. కనుక ఈ గ్రంథాన్ని చక్కగా చదువుకొని ఈ యొక్క ఆత్మ కుమ్మరింపులు అనేవి జరిగిపోయాయి. కనుక ఈనాడు మీకు దేవుని గురించిన మర్మాలు బయటపడాలి అంటే బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి చదివితే మీకు అర్థమవుతుంది. కానీ ఎవరో మాకు బయలుపరచబడిందని ఏదో లేని మాటను, ఏమండి బైబిల్లో లేని మాటను మీకు ఏదో చెబితే మీరు నమ్మేవారుగా మీరు ఉండకండి. బైబిల్లో ఉంటే నమ్మండి, ఏమండి. కనుక ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయని నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఆత్మ కుమ్మరింపు అనేది నాయన జరుగుతుందని మీరు ఒకప్పుడు రాయించారు. అది మరి యేసుక్రీస్తుల వారు కూడా దాని గురించి చెప్పారు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ కుమ్మరింపు అనేది జరుగుతుందని, ఆయన మహిమపరచబడిన తర్వాత జరిగిందయ్యా. అది అపోస్తలులు ఉన్నప్పుడు, ఆ పెంతెకోస్తు పండుగ దినమప్పుడు నాయన జరిగింది. అందరి మీదకి ఆత్మ అనేది వచ్చింది. అప్పుడు అందరికి కూడా వరాలు కూడా వచ్చాయి. ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రవచనాలు చేశారు, ఎన్నో స్వస్థత కార్యాలు చేశారు. కానీ అది ఆ కాలంతోనే వాక్యం స్థిరపరచబడేంత వరకు ఆ సూచక కార్యాలు, అద్భుత కార్యాలు జరిగాయి. తర్వాత సర్వజనుల మీదకి మరి ఆత్మ ఎలా వస్తుందంటే బాప్తిస్మం ద్వారా వస్తుందని మీరు సెలవిచ్చారు. కనుక ఈనాడు ఆత్మను మేము ఆల్రెడీ పొందుకున్నటువంటి మేము మరి ఆ పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తున్నామంటే ఇంకా మాకు జ్ఞానం తెలియదని అర్థం. ఈరోజు ఎంతోమంది అలా ఉన్నారు. కనుక అలాంటి వారి మనోనేత్రాలు తెరవబడటానికే ఇదిగో మీరు ఈ తరంలో జయశాలి గారిని పుట్టించి ఇలాంటి అద్భుతమైన సందేశాలను వెలికి తీసిన ఆయన మాకు చెప్పిస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు. విన్న మాటలు ఏ ఒక్కరు వినటమట్టు కాకుండా విని గ్రహించి ఈరోజునైనా అవిశ్వాసులైన మనోనేత్రములు మూసుకొని ఉన్న ఎంతోమంది మనోనేత్రాలను నాయన మేము తెరవటానికి ఇదిగో ఈ తర్ఫీదును పొందుతున్నాం. ఇలా తర్ఫీదు పొందుతున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఇంకా వాళ్ళు నాయన చక్కగా నేర్చుకుని లోకములోనికి వెళ్ళి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. అలా చెప్పడానికి గల సహాయమును దయచేయండి. ఈ యొక్క కర్ణాటక ప్రాంతంలో ఈ రాజ్య సువార్త నాయన విస్తరింప చేయడానికి మరి నాయన అన్నైనటువంటి రాము అన్నయ్య గారు మమ్మల్ని పురికొల్పుతున్నారు. ఆయనను బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, అందరికి వందనాలండి.